ఇంత డబ్బున్న తర్వాత కూడా ఈ సిల్క్ చీర ఇంకా మట్టి గాజులు వేసుకుని ఈవిడ అట్ల తద్ది చేసుకుంటున్నారా? 25 ఏళ్ల నుంచి మేము ఈ అట్ల తద్దిని రహస్యంగా ఉంచాం. ఎందుకంటే ఇది మా ఇద్దరికీ కేవలం ఏదో ఒక పండగో సంప్రదాయమో కాదు, నిజానికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ సమర్పణకి ప్రతీక. 25 ఏళ్ల క్రితం మాకు పెళ్లి జరిగినప్పుడు మా దగ్గర ఏమీ లేవు. ఈ సాదా బట్టలు, మట్టి గాజులు, మా బీరువాలో ఉన్న ఖరీదైన వస్తువులివే. అండ్ ఆ మొదటి అట్ల తద్ది రోజున నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి చందుని మన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలని. 25 ఏళ్ల క్రితమైనా ఇప్పుడైనా భార్య భర్త గనక ఒకటి అనుకుంటే కుటుంబం, సమాజం, ఫ్రెండ్స్ తనని నానా విధాలుగా దెప్పి పొడుస్తూ ఉంటారు. మీ నాన్నగారు కూడా చాలా మాటలు పడ్డారు. కానీ ఆ మొదటి అట్ల తద్ది రోజున మీ నాన్నగారి దగ్గర నాకు ఇవ్వడానికి ఏ కానుక లేనప్పుడు మీ నాన్నగారు నాకొక మాటిచ్చారు. ఆయన నా జీవితంలో గొప్ప భర్తనవుతాను అని. అది నేను ఎప్పుడూ గర్వపడే విధంగా. ఈయన వాగ్దానం చేశారు, ఈయన తన భార్యని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ నాన్నగారు ఆ మాటని నిలబెట్టుకుంటూనే ఉన్నారు. థ్యాంక్స్ అండి. పైగా అందరికీ తెలుసు ప్రతి అట్ల తద్ది రోజున నేను కూడా ఉపవాసం ఉంటానని. పైగా ఇది మొదటి అట్ల తద్ది నుంచి చేస్తూ వస్తుంది. అందుకే మొదటి అట్ల తద్ది నుంచే చందు నాకు కూడా గిఫ్ట్ ఇస్తుంది. గిఫ్టా? ఎక్కడుంది గిఫ్ట్? నేను కూడా చూస్తాను కదా, చూపించండి. చందు నాకు ఒకే గిఫ్ట్ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఓకే గిఫ్టా? ఆ సంవత్సరం అట్ల తద్ది రోజున ఎప్పుడైతే నేను బిజినెస్ మొత్తం చందునే చూసుకోవాలనే నిర్ణయం తీసుకున్నానో అప్పుడు నేను తనని ఏడిపిస్తూ అడిగాను, రేపు నువ్వు పెద్ద మేడంని అయిపోతావు కదా, అప్పుడు నువ్వు ఈ రోజును మర్చిపోవు కదా అని. అప్పుడు నవ్వుతూ చందు నాతో చెప్పింది, ప్రపంచం అటూ ఇటైపోయినా సరే, కాలం, వాతావరణం, తారీఖు ఏం మారిపోయినా సరే మన బంధం ఎప్పటికీ మారిపోతుంది. మీ అందరికీ ఒకటి చెప్పనా, చందు ఈరోజు కూడా ఆంతరంగికంగా అలానే ఉంది. నాకు 25 ఏళ్ల ముందు తెలిసిన మనిషిలానే. అయ్యో రామచంద్ర ప్రభు, అయితే ఇదంతా మీరు తలుపులు మూసుకొని చాటుగా చేయాల్సిన అవసరం ఏముంది? అందరి ముందు కూడా చెయ్యొచ్చు కదా. లేదు, ఎందుకంటే ఆ టైంలో మా లోకంలో మేమిద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. కానీ మా గదిలోకి హఠాత్తుగా ఎవ్వరూ రాకపోయుంటే చాలా బాగుండేది. సరే కానివ్వండి, ఆకలేస్తోంది. భోజనం మొదలు పెడదామా? మీరు కూర్చోండి. నాకు బాగా ఆకలేస్తుంది. ఏయ్ పిల్ల, వెళ్ళి తొందరగా అన్ని తీసుకొనిరా. అయినా పొద్దు నుంచి ఆకలితో ఉన్నాను. ఈ పొంగల్ తినాలా ఏంటి? ఏ అమ్మాయి, తొందరగా తీసుకొస్తున్నావా లేదా? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అమ్మా, నాకు కూడా 25 ఏళ్ల నాటి మా అమ్మ చేతి రుచి చూడాలనుంది. కొంచెం పెడతావా ప్లీజ్? తప్పకుండా. అమ్మా, నాకు కూడా. ఇదిగో వదినమ్మా, ఈ అమృతం లాంటి ప్రసాదం నాకు కూడా ప్లీజ్. అమ్మా, బస్సు కూడా ఈరోజు ఉపవాసం చేసింది. తన ఇంటికి వెళ్ళి తన ఉపవాసం ముగించాలి. నువ్వు వెళ్ళు. పెద్దమ్మగారు, నన్ను క్షమించండి.
నాకు ఇవన్నీ ఏమీ తెలియదు. సారీ. నేను అన్నీ వడ్డించి వెళ్తాను. చందు, అమ్మా ఇప్పుడు మీరు కూడా. రఘు, రఘు, తొందరగా తొందరగా లే, చూడు సూర్యుడు ఎప్పుడో వచ్చేసాడు. లే రఘు. లే రఘు, నాన్న బండి తుడిచి కూడా వచ్చేస్తుంటారు. నువ్వింకా పడుకోవడం చూసారా అనుకో, నిన్ను కూడా కార్లాగా మంచిగా కడిగి పరేస్తారు. అక్క, కార్ని కడగాల్సిన అవసరం ఉంది. నేనైతే మనిషిని, ఎక్కువగా కడిగితే చర్మం పాడైపోతుంది. దానికి తోడు నీళ్లు కూడా అనవసరంగా వృధా అయిపోతాయి. అందుకే వసు, గిరికని రఘుని పడుకోనివ్వు. ఏం పర్వాలేదు, నువ్వు పడుకునే ఉండు. నేను మంచం మీదనే నీకు స్నానానికి ఏర్పాట్లు చేస్తాను. ఓరి దేవుడు, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. కానీ చల్ల నీళ్లతో స్నానం చేస్తే నీ నిద్ర మాయమైపోతుంది. వద్దు, చల్లనీళ్ళు మాత్రం వెయ్యొద్దు. అరే, ఎందుకంత తొందరగా లేవటం? పడుకో పడుకో, ఇంకా నీకు నిద్ర సరిపోయి ఉండదు కదా. వద్దొద్దొద్దు. ఏంటక్క, పొద్దు పొద్దున్నే నన్ను పిచ్చోడిని చేసావు. ఇప్పుడు చూడు, 2 రోజుల వరకు స్నానమే చేయను. అలాగా, ఉండు, నేను కూడా చూస్తాను నువ్వు 2 రోజులు స్నానం చేయకుండా ఎలా ఉంటావో. ఉండు. పారిపో రఘు, పారిపో, లేదంటే మీ అక్క చలికాలంలో హోలీ ఆడుకుంటుంది. చూడు చూడు చూడక్క, నా మీద నీళ్లు మాత్రం వెయ్యొద్దు, లేదంటే నేను నీ మీద నీళ్లు పోస్తాను. రఘు, ఉండు. ఏ, ఉండు. అక్క, ఈ రోజు మంచి రోజు కాదు. జ్యోతిష్యుడు ఈ రోజు స్నానం చేయొద్దని చెప్పాడు. అయితే నీ మీద కూడా నీళ్లు పోస్తాను. నీకు ఇదంతా చెప్పిన జ్యోతిష్యుడి మీద కూడా. వద్దక్క, జ్యోతిష్యుడు ఇంకొకటి కూడా చెప్పాడు. ఇంకోసారి ఏదైనా దొరికితే దాన్ని వదిలేయడం మంచిదంట.